వర్తిస్తుంది. హృదయ అవిశ్వాసము చేత మానవుడు తన రక్షణను కోల్పోతున్నాడు. అవిశ్వాసం మానసికం కాదు, అది హృదయ సంబంధమైనది. విశ్వాసం హృదయ సంబంధమైన వైఖరి తీర్మానం. నీవు హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతావు. పాపం హృదయంలో దాగి ఉన్నంతకాలం ప్రభువునందు విశ్వాసం కలగదు. మానసిక వైజ్ఞానిక సమస్యలు విశ్వాసానికి అడ్డురావు. పాపమే విశ్వాసానికి ఆటంకం. పాప సమస్యే మనిషిని యేసుకు దూరం చేస్తుంది. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించాడు. అక్షరము చంపుతుంది గాని ఆత్మ జీవింపచేస్తుంది. ఈ వచనం మోషేను గురించి పలకబడింది.